ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో పాలన సాగిస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. జైలుకు వెళ్లిన ఉద్యమకారులను ఆదుకునేందుకు త్వరలోనే సబ్ కమిటీ వేస్తామన్నారు. వాళ్లకు 250 గజాల స్థలం కూడా ఇస్తామన్నారు మంత్రి. మున్సిపాలిటీలో అభివృద్ధికి 40 రోజుల ప్రణాళిక వేస్తున్నామన్నారు మంత్రి. కానీ తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. ఇకనైనా ఇక్కడి కేంద్ర మంత్రులు సహకరించాలన్నారు మంత్రి. నిజామాబాద్ మేయర్గా కూరగాయల ఉమారాణి ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు మంత్రి తుమ్మల, పీసీసీ చీఫ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నేతలు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పట్టణాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు తెస్తామన్నారు. పట్టణాల్లో అభివృద్ధికి అన్ని పార్టీలు కలిసి ముందుకు రావాలన్నారు నేతలు. పదవి బాధ్యతలు చేపట్టినటువంటి కూరగాయల ఉమారాణి గారు, డిప్యూటీ మేయర్ గారికి అభినందనలు. నిజామాబాద్ అభివృద్ధిలో వారి మార్కు, వారి యొక్క విధానం ప్రకారంగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వ సహాయ సహకారాలతోటి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని కోరుకుంటూ వారికి అభినందన తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించినారు ప్రజలు. దానికంటే ముందు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించినారు. ఇప్పుడు పురపాలక సంఘ ఎన్నికల్లో కూడా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు అయితే కూడా మరి ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రజలను గెలిపించి ఆశీర్వదించినారు. వారందరికీ ధన్యవాదాలు. వారి ఆలోచనకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్గం సభ్యులందరూ కూడా కలిసి రాబోయే కాలంలో పురపాలక సంఘాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలను, మిగతా అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా ఉపాధి పెరుగుతున్నటువంటి నగరాల యొక్క వ్యవస్థకు అనుగుణంగా మరి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తూ అభివృద్ధిలోకి తీసుకుపోతామనేటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదే విధంగా ఇవాళ ఒక ప్రత్యేకమైనటువంటి దినం. 2014 తెలంగాణ బిల్లును రాజ్యసభలో ది బిల్ ఈజ్ పాస్డ్ అని ఆమోదించుకున్నటువంటి రోజు ఈరోజు. చాలా సుదినం. తప్పకుండా తెలంగాణ ఒక సుదీర్ఘమైన పోరాటం, తెలంగాణ ఆకాంక్ష, ప్రజల ఆకాంక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 12 సంవత్సరాలు తెలంగాణ ఇప్పటికీ దేశంలో అతి చిన్న వయసు గల రాష్ట్రంగా, 29వ రాష్ట్రంగా మరి అభివృద్ధి దిశలో ముందుకు పోతూ అన్ని రాష్ట్రాల కంటే ముందుకు పోవాలనే ఆలోచనతో ఇప్పుడు ముందుకు ప్రణాళికలు 2047 విజన్తో పోతూ ఉన్నాయి. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏ ఆకాంక్షల కొరకైతే ఏర్పడ్డదో, నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించిన అంశాన్ని మర్చిపెట్టి పూర్తిగా మరి తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నీరుగార్చినటువంటి పరిస్థితుల్లో వాటన్నిటినీ అధిగమిస్తూ భవిష్యత్తు ప్రణాళిక తెలంగాణ అగ్రభాగాన నిలబడే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో కేంద్రంలో, రాష్ట్రంలో అంటే ఫెడరల్ సిస్టంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బంధుత్వం, భాగస్వామ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని రకాలుగా సహకరించాల్సిన అవసరం ఉంది. నిజామాబాద్ నూతన మేయర్గా మంచి మెజార్టీతో ఎన్నికైనటువంటి కూరగాయల ఉమారాణి గారు ఇవాళ పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి సందర్భంలో వారికి మనస్ఫూర్తిగా అభినందనలు. మేము చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాం, ఎన్నికల వరకే రాజకీయాలు, రాజకీయ పార్టీలని. ఎన్నికల తర్వాత మా మేయర్ గారికి నేను అదే సూచించడం జరిగింది. అన్ని వార్డులని సమూలంగా, సముచితంగా అభివృద్ధి చేయాలని. ఆ దశగా మేయర్ ఉమారాణి గారు, డిప్యూటీ మేయర్ గారు అన్ని వార్డుల యొక్క కార్పొరేటర్ కలుపుకొని నగరాభివృద్ధి కొరకు కృషి చేయాల్సిందిగా వారు సూచించడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజామాబాద్ పట్టణం మీద ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టినారు కాబట్టి ప్రత్యేకమైన నిధులు ఇవ్వాలని వారు కోరడం జరిగింది. ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ ప్రత్యేక నిధులు తీసుకొచ్చే బాధ్యతను కూడా తీసుకున్నాడు కాబట్టి నిజామాబాద్ అన్ని దశలుగా ముందుకు పోతానని ఆశిస్తూ ఉన్నాం. ఇవాళ పదవి బాధ్యత కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా వారిని ఆశీర్వదించడానికి వచ్చేసినటువంటి రాష్ట్ర సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు, మా రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్ మా నరేందర్ రెడ్డి గారు, జావేద్ గారు అందరూ కూడా ఉమారాణి గారిని పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంలో ఆశీర్వదించుకొచ్చినారు.